ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ద క్వీన్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్. హారర్ సినిమాలు చాలానే వస్తుంటాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రం భయపెట్టడమే కాదు, మనసులో అసౌకర్యాన్ని కూడా కలిగిస్తాయి. అలాంటి సినిమాల్లో ఇది ఒకటి. ఈ మూవీ స్టోరీ ఒక పాత అనాథాశ్రమం చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పుడు అక్కడ పెరిగిన కొందరు స్నేహితులు ఎన్నో సంవత్సరాల తర్వాత తమ పాత కేర్ టేకర్ ను చూడడానికి అక్కడికి వస్తారు. మొదట అంతా సాధారణంగానే అనిపిస్తుంది, కానీ కొద్దిసేపటికి ఒక్కొక్కరిగా విచిత్రమైన భయంకరమైన సంఘటనలు జరగడం మొదలవుతుంది. వాళ్లకు ఎదురవుతున్నవి నిజంగా దయ్యాలా, లేక గతంలో చేసిన ఏదైనా తప్పు వాళ్ళను వెంటాడుతుందా? ఆ అనాథాశ్రమంలో దాగి ఉన్న భయంకరమైన రహస్యం ఏమిటి అనే ఆసక్తికరమైన ప్రశ్నలతో ఈ సినిమా ముందుకు సాగుతుంది. ఈ మూవీ సాధారణ జంప్స్కేర్స్ పై మాత్రమే ఆధారపడదు. ప్రతి సీన్ లో టెన్షన్ పెంచుతూ ప్రేక్షకుడిని అసౌకర్యంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా మేకప్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్ చాలా రియలిస్టిక్ గా ఉండటంతో కొన్ని సన్నివేశాలు నిజంగానే షాక్ ఇస్తాయి. గతంలో జరిగిన అన్యాయం, దాని వల్ల వచ్చిన ప్రతీకారం అనే అంశాన్ని హారర్ తో కలిపి చాలా బాగా చూపించారు. అందుకే ఇది కేవలం దయ్యాల సినిమా అనిపించదు. మొత్తానికి మీరు నిజంగా భయపెట్టే హారర్ సినిమాలు ఇష్టపడితే, గోరీ విజువల్స్ మరియు డార్క్ కథలను చూడగలిగితే ద క్వీన్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. కానీ వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు లేదా ఫ్యామిలీతో చూడాలనుకునే వాళ్ళు మాత్రం ఒకసారి ఆలోచించి చూడండి. నా రేటింగ్ వచ్చేసి 4.5 అవుట్ ఆఫ్ 5. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. థ్యాంక్ యూ.